ఎవరికైనా హాలిడేస్ ఇస్తే బోర్ కొడితే రీల్స్ చూస్తారు. బట్ నాకు మాత్రం బిర్యానీ క్రేవింగ్స్ వస్తున్నాయి. నేనేదో పెద్ద చెఫ్ అన్నట్టు ఇక్కడ బిల్డప్ ఇస్తున్నా. యూట్యూబ్‌లోనే చూసి యూట్యూబ్‌లోనే బిర్యానీ చేసి పెట్టేద్దాము. ఇక్కడ చూడండి నాకేమేమి కావాలో అన్ని బౌల్ పెట్టుకొని వేసుకుంటున్నాను. యూట్యూబ్‌లో ఎట్లా చెప్తే అట్లే చేయాల. చేసేది కొంచెమైతే ఇక్కడ పెట్టుకున్నవి ఎన్ని పెట్టుకున్నా చూడండి. ఆయప్ప ఎన్ని చెప్తాడో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఏస్తన్నా, మిక్స్ చేస్తూనే ఉన్నా. తను చెప్పిండేవి లేకపోతే మనకు గావాల్సినవి మనం ఎక్స్‌ట్రా ఏసుకోవాల. 3 అవర్స్ పెట్టమంటే మనకు తుత్తరెక్కువ గాబట్టి 1 అవరే పెట్టాము. ఆ తర్వాతొచ్చేసి ఇక్కడ రైస్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నానన్నీ. ఆయప్ప ఎట్లా చెప్తే మనం అట్లే చేయాలి గాబట్టి అన్నీ అట్లే వేస్తున్నాను. విస్మయ్ డాట్ ఇన్‌లో చూసి చేస్తున్నాను. బిర్యానీ ఎలా వచ్చిందో లాస్ట్‌లో చూద్దాం మనము. ఇక్కడ చూడండి రైస్ బాయిల్ అయితున్నప్పుడు నిమ్మకాయ పిండమంటే మనం ఇంకా బాయిల్ గాకముందే పిండేస్తాము. ఈ టైంలో పిండల్లా. ఇప్పుడు ఇక్కడ నేను దాంట్లో ఉన్న వాటర్ తీసి దీనిలో కలిపేసి అన్నం వేసేస్తున్నాను. అన్నం వేసిన తర్వాత దీనిపైన డెకరేషన్ చేయాలి కాబట్టి అన్నీ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. కుంకుమ వాటర్ ఏమంటే కలర్ వాటర్ ఏస్తాము. అది మనం ఇండియన్స్ ఒకటి లేకుంటే ఇంకోటేసేసేది. ఆనియన్స్ ఏస్తున్నాను. సరిగ్గా రాలేదని మరీ వేస్తున్నాను దాన్ని. దమ్ముకు పెట్టేయాలంట. మనము 30 మినిట్స్ పెట్టమంటే 1 అవర్ పెడతాము. అవన్నీ చేసిండేది ఒక ఎత్తయితే దానికి కడగాల్సింది ఇంకో ఎత్తు. 1 అవర్ తర్వాత దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్ మన టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఏ మాటకు ఆ మాట బిర్యానీ అయితే సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.